ఒక చనిపోయిన ప్రేమికురాలు 10 సంవత్సరాల తర్వాత తన ప్రియుడిని కాపాడుకుంది. కాలేజీలో ప్రేమించుకున్నారు, కానీ ప్రమాదవశాత్తు తను చనిపోయింది. చనిపోయే 2 రోజుల ముందు తన ప్రియుడికి గిఫ్ట్గా ఒక రింగ్ ఇచ్చింది. ఆ రింగ్ ఇస్తూ, ఈ రింగ్ ఉన్నంత కాలం నేను నీతో ఉన్నట్టే, ఇది ఎప్పుడూ తీసేయద్దు అని తనతో ఒట్టేయించుకుంది. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత తనకి పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్కి ముందు తన రింగ్ని తీయబోయాడు, కానీ అది రాలేదు. మేబీ తను బరువు పెరిగాడు అని అనుకున్నాడు. అదే సమయంలో 3 నెలలుగా తనకి దగ్గు మరియు ఆయాసం వస్తుంది. సరే పోనీలే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ చూసి, బాబు నీకుంది క్లబ్బింగ్. క్లబ్బింగ్ అంటే పబ్లో చేసే క్లబ్బింగ్ కాదు, ఇట్స్ ఎ క్లినికల్ సైన్. నేల్ బెడ్లో వాపు రావడం, డ్రమ్ స్టిక్ అపియరెన్స్, లూర్గాన్ యాంగిల్ పెరగడం, పారడ్బిక్ అపియరెన్స్, దాంతోపాటు షామ్రోత్ సైన్ పాజిటివ్ ఉంటే దాన్ని క్లబ్బింగ్ అని అంటాం. ఈ క్లబ్బింగ్ అనేది బ్రాంకెక్టసిస్, లంగ్ క్యాన్సర్, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మనం చూస్తాం. డాక్టర్ ఈ చిన్న హింట్తో పేషెంట్కి వివిధ రకాల టెస్టులు చేసి చివరిగా లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1 ఉందని నిర్ధారించాడు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తన ప్రాణాలని కాపాడాడు. ఆ ప్రియురాలు ఇచ్చిన ఉంగరం ఒక జ్ఞాపకం కాదు, ఒక హెచ్చరిక. కొన్నిసార్లు ప్రేమ మనకి దూరమైనా వాటి ప్రభావం మాత్రం ఎప్పటికీ ముగియదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్.